మన పిల్లల భవిష్యత్తు కోసం వారికి బంగారు బాట వేయాలంటే సరైన స్థలం ఎంచుకోవాలి. మీ పెట్టుబడికి నమ్మకమైన వేదిక శ్రీవాసవి ప్రాజెక్ట్స్. నమస్తే, వెల్కమ్ టు విష్ణు టాక్స్. నేను విష్ణు. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ స్టాక్ మార్కెట్ అనలిస్ట్ రామచంద్రమూర్తి గారు ఉన్నారు. సార్తో మాట్లాడదాం. రామచంద్రమూర్తి గారు నమస్తే సార్. నమస్తే విష్ణు గారు. వెల్కమ్ టు విష్ణు టాక్స్. థ్యాంక్ యూ సార్. సార్, ఈ స్థిరాస్తులకు సంబంధించిన వృద్ధికి సంబంధించిన న్యూస్ ఒకటి మార్నింగ్ పేపర్లో చదివాను. అసలు వార్త ఏంటో చూద్దాం సార్. స్థిరాస్తి రంగంలో 7.3% వృద్ధి, బ్రిక్ వర్క్ రేటింగ్స్ అంచనా. దేశంలో సొంతింటిని కొనుగోలు చేస్తున్న వారి సంఖ్య రోజు రోజుకి బాగా పెరుగుతోందని, ఈ ఆర్థిక సంవత్సరంలో ఈ రంగంలో 6.5 నుంచి 7.3% వరకు వృద్ధి కనిపించే అవకాశం ఉందని బ్రిక్ వర్క్ రేటింగ్స్ అంచనా వేసింది. సో అంటే స్థిరాస్తులకు సంబంధించిన క్రయ విక్రయాలు, కొనుగోళ్లు, అమ్మకాల సంఖ్య దేశంలో రోజు రోజుకి పెరుగుతోంది. తద్వారా ఈ రంగంలో దాదాపు 7.3% వృద్ధి ఉంది, రాబోతుందంటూ కూడా వచ్చింది. సో ఏంటి అసలు ఎటువంటి మార్పు వచ్చిందంటారు రియల్ ఎస్టేట్ కి సంబంధించి? అండ్ గత కొంతకాలంగా ఎస్పెషల్లీ మన తెలంగాణ, హైదరాబాద్ విషయానికి వస్తే రియల్ ఎస్టేట్ అనేది కొంత స్తబ్దుగా ఉందంటూ కూడా వింటున్నాం. బట్ ఇప్పుడు చూస్తే ఏమో, వార్తల్లో చూస్తే ఏమో ఈ రియల్ ఎస్టేట్ కి సంబంధించిన క్రయ విక్రయాలు అన్ని బాగా సాగుతున్నాయి, మంచి వృద్ధి రేటు నమోదు చేసుకుందంటూ కూడా మంచి సానుకూలమైన వార్తలు రావడం జరిగింది. ఏంటి అసలు కంప్లీట్ గా ఈ వార్తలో ఉన్న సారాంశం? యాక్చువల్గా అయితే వృద్ధి నమోదు చేస్తుంది. ఇప్పుడు మనము స్థిరాస్తి అంటే మనం ఏంటంటే ప్లాట్లు ఉంటాయి దీనిలో, అలాగే అపార్ట్మెంట్స్ ఉంటాయి, రియాలిటీస్ ఉంటాయి, కాలనీలు ఉన్నాయి, డూప్లెక్స్ హౌసెస్ ఉన్నాయి. సో వీటిల్లో ఎక్కువ వృద్ధి జరిగేది ఏంటంటే ఈ యొక్క అపార్ట్మెంట్స్ కానీ కల్చర్ కానీ, తర్వాత డూప్లెక్స్ కానీ కల్చర్ కానీ అవుతున్నాయి. అంటే ఓపెన్ ప్లాట్స్ అనేది చాలా తగ్గినాయి అనమాట. సో ఇప్పుడు అందరూ కూడా హైదరాబాద్ అర్బన్ నుంచి ఇక్కడ రూరల్ నుంచి ఇక్కడికి వస్తున్నారు కాబట్టి ఎక్కువ మంది ఇల్లు కొనుగోలుకే మొగ్గు చూపుతున్నారు. వాటిల్లో ఇప్పుడు ఏంటంటే గేటెడ్ కమ్యూనిటీలు కానీ, లేకపోతే పెద్ద పెద్ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీస్ వాళ్ళు వెంచర్స్ ని ఎక్కువ లైక్ చేస్తున్నారు. మామూలుగా నార్మల్ బిల్డర్స్ కన్నా కూడా ప్రొఫెషనల్ కంపెనీస్ బిల్డింగ్ ఇప్పుడు వస్తున్నాయి కాబట్టి, ఇప్పుడు గూగుల్ అనే వచ్చాయని చెప్తున్నారు. అలాగే గోద్రేజ్ ప్రాపర్టీ అని, తర్వాత ప్రెస్టేజ్ అని, ఓబరాయిల్టీ, డిఎల్ఎఫ్, ఇలాంటి కన్స్ట్రక్షన్ కంపెనీస్ వాళ్ళ వెంచర్స్ ని క్వాలిటీ ఎక్కువ ఉంటుందని నమ్మి రేట్ ఎక్కువైనా కానీ వాటిలో ఇన్వెస్ట్మెంట్స్ ఎక్కువ చేస్తున్నారు. అంటే ఈ హై రైజ్ అపార్ట్మెంట్స్, పెద్ద పెద్ద గేటెడ్ కమ్యూనిటీ విల్లాస్, ఈ వీటి వృద్ధి బాగా అనిపిస్తుంది. సేల్స్ అండ్ పర్చేసింగ్. సో వాటి కాస్ట్ వచ్చి మినిమం 1 CR పైనే ఉంటుంది. అయినా కానీ వాళ్ళు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు, ఎందుకంటే అమ్యూనిటీస్ అవన్నీ కూడా బాగున్నాయని. సో అల్ట్రా అమ్యూనిటీస్ ప్రొవైడ్ చేస్తున్నారు. సో అలాంటివి వృద్ధి అని బ్రిక్ అంచనా వేస్తుంది. అది పెరిగినా అట్ ద సేమ్ టైం మిడిల్ క్లాస్ వాళ్ళకి తగ్గట్టుగా మిడిల్ క్లాస్ వెంచర్స్ వస్తుంటాయి కాబట్టి అవి కూడా గ్రో అవుతున్నాయి. అంటే ఎక్కువగా ఏంటంటే ఈ హౌస్ కన్స్ట్రక్షన్ ఎక్కువ అవుతున్నాయి. ఐదర్ అపార్ట్మెంట్ అవ్వచ్చు, ఇండిపెండెంట్ అవ్వచ్చు. ఓపెన్ ప్లాట్స్ అయితే రూరల్లో, అవుట్స్కట్స్ లో ఓపెన్ ప్లాట్స్ అది వరకు ఎక్కువ ఉండేవి, అది తగ్గినాయి. ఇప్పుడు హైడ్రో ఎఫెక్ట్ అనండి, లేకపోతే రూల్స్ అనండి, రెగ్యులేషన్స్, వీటన్నిటి వల్ల. సో అలాంటప్పుడు ఏంటంటే ఇక్కడ గేటెడ్ కమ్యూనిటీస్, రెడీమేడ్ హౌసెస్ కి, రెడీమేడ్ కన్స్ట్రక్షన్ కి మొగ్గు చూపుతున్నారు. అండ్ ఇప్పుడు ఏంటంటే ఇంకొక మేజర్ రీజన్, లాస్ట్ 1 year నుంచి కూడా ఇంట్రెస్ట్ రేట్లు బాగా తగ్గాయి. సో ఇప్పుడు దానివల్ల ఏంటంటే ఇన్వెస్ట్ చేసుకోవటానికి, ఇప్పుడు ఎవరైనా బ్యాంక్ లో పెట్టుకోవడానికి డబ్బులు అదే ఇంట్రెస్ట్ రావట్లేదు. సో కాబట్టి ఏంటి, రిటైర్ అయిన వాళ్ళు కూడా ఇప్పుడు చూసుకుంటే ఏమవుతుందంటే అందరి శాలరీలు పెరిగేపాటికి, పే చెక్స్ ఇవన్నీ పెరిగేపాటికి రిటైర్ అయిన వాళ్ళందరికీ కూడా మినిమం 2 crores ఫండ్ వస్తుంది. ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ కానీ, స్టేట్ గవర్నమెంట్ కానీ, టీచర్స్ కానీ. సో ఎవ్రీ ఇయర్ చూసుకుంటే కొన్ని వేల మంది రిటైర్ అవుతున్నారు. అలాగే పెన్షన్ స్కీమ్స్ లో బోల్డ్ అమౌంట్ ఉంది. అలాగే మ్యూచువల్ ఫండ్స్ గ్రోత్ వచ్చినాయి. ఈ అమౌంట్స్ అన్ని కూడా అందరూ కూడా ఏమంటున్నారంటే ఒక ఇల్లు కాదు ఇంకొక ఇల్లు కూడా తీసుకుందాం, ఇంటి మీద పెడితే సేఫ్టీ ఎక్కువ ఉంది, ప్లస్ రెంట్లు బాగా వస్తున్నాయి. అంటే కనీసం మినిమం ఇప్పుడు రెంటల్ హైదరాబాద్లో తీసుకుంటే ఆ రేంజ్లో అయితే 30-40,000, మినిమం 50,000 దాకా కూడా ఒక్కొక్క అపార్ట్మెంట్స్లో వస్తున్నాయి. కాబట్టి అక్కడ వర్కౌట్ అవుతుంది కాబట్టి. సో ఇప్పుడు 1 కోటి రూపాయలు మీరు మామూలు బ్యాంక్ డిపాజిట్స్ పెడితే 5% వస్తుంది, అంటే 5 lakhs per annum అలా వస్తుంది. అదే మీరు రెంట్లకి ఇచ్చుకున్నారనుకోండి, యావరేజ్గా 50,000 రెంట్ తీసుకున్నా 6 లక్షలు 7 లక్షలు వచ్చేసారు. సో మోర్ దెన్ ఇది ఉంది. అలాగే ట్యాక్స్ పరంగా చూస్తే రెంటల్ ఇన్కమ్ ట్యాక్స్ వచ్చి 10%, ఈ ఎఫ్డిది కనుక దానిలో ట్యాక్స్ మీకు 15% అవుతుంది. సో ట్యాక్స్ పరంగా కూడా బెనిఫిట్ ఉంది.
రైట్ రైట్. సో కాబట్టి మీకు ఏంటంటే ఇది అపార్ట్మెంట్స్ కొనటం అలాగే హౌస్ కొనటం అనేది అది అసెట్ పెరిగేదే కాబట్టి వాల్యూ ఎడిషన్ అయ్యేదే కాబట్టి ఎక్కువ మంది ఆ, ఈ వర్గానికి అందరు కూడా ఇల్లు కొనుక్కోవడానికే చూస్తున్నారు. రైట్ రైట్. సో అయితే ఇప్పుడు స్థిరాస్తి రంగానికి సంబంధించి మంచి వృద్ధి రేటు నమోదు అవుతున్నట్టు మనకు మంచి సానుకూల వాతావరణం ఏర్పడుతుంది కాబట్టి సో ఇప్పటి నుంచి మనం ఏదైనా ఒక 1-2 years లేదంటే ఒక 5 years కి సంబంధించి ఏదైనా ఒక లాంగ్ టర్మ్ ఈ రియాలిటీకి సంబంధించి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కి సంబంధించిన కంపెనీస్ లో ఇన్వెస్ట్ చేసుకోవాలి అంటే ఎస్ అసలు మంచి లిస్టెడ్ కంపెనీస్ ఏమున్నాయి ఏదన్నా ఉంటే ఒకసారి ఎడ్యుకేటివ్ ఇన్ఫర్మేటివ్ పర్పస్ గా ఏదన్నా ఒక చిన్న ఇన్ఫర్మేషన్ మీరు చెప్పారు. అన్నట్టు మంచి కంపెనీస్ అసలు ఈ రంగంలో ఏమేమి ఉన్నాయంటే కన్స్ట్రక్షన్ కంపెనీలో వచ్చి డిఎల్ఎఫ్ ఒకటి ఉందండి, తర్వాత గోద్రేజ్ ప్రాపర్టీస్ ఉంది, ఓబ్రాయ్ రియాలిటీ ఉంది, సో ప్రెస్టేజ్ ఉంది. ఓకే. సో ఈ 5 కంపెనీలు కూడా కన్స్ట్రక్షన్ కంప్లీట్ గా ఉన్నాయి. అరబిందో రియాలిటీ ఉంది. సో అవన్నీ హైదరాబాద్ లో కూడా వాళ్ళు ప్లాన్ చేస్తున్నారు. సో వీటితో పాటు ఏంటంటే దీనికి రిలేటెడ్ గా ఉన్న ఇండస్ట్రీస్ కూడా అడ్వాంటేజ్ తీసుకోవచ్చు. ఒకటి సిమెంట్ ఇండస్ట్రీ, దాని అనుబంధ సంస్థలు గ్రాసిమ్ గానీ, దాల్మియా సిమెంట్, అల్ట్రాటెక్, ఈ 3 కూడా సిమెంట్. అలాగే స్టీల్, ఇప్పుడు స్టీల్ కూడా బాగా తగ్గింది. స్టీల్, టాటా స్టీల్, అలాగే జిందాల్ స్టీల్. సో ఈ రంగంలో వీటికి ఎక్కువ డిమాండ్ ఉంటుంది. సో కాబట్టి వీటిని మీరు ప్రయారిటీ కింద ఈ కంపెనీలు దాదాపు 10 కంపెనీలు చెప్పాం. సో వాటిని మీరు కన్సిడర్ చేసుకోవచ్చు అనమాట. సో ఈ ఇన్ఫ్రా రంగానికి రిలేటెడ్ గా ఉన్నవన్నీ ఇవన్నీ వస్తాయి అనమాట. కాబట్టి వాటిల్లో మీరు అన్నట్టు ఒక 1 year లాంగ్ టర్మ్ పాయింట్ లో ఇన్వెస్ట్ చేసుకుంటే మంచి రిటర్న్స్ ఛాన్స్ ఉంది. రైట్ సార్, రైట్ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ రామచంద్రమూర్తి. థ్యాంక్ యూ.